ఈ రెండు రాష్ట్రాల భవిష్యత్తు చర్చలో ఉన్నది, నిజమని కాదు, ఒక చర్చలో ఉన్నది. కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వం పైన ఉంటుంది అనేది. ఒకవేళ మోడీ వస్తే అక్కడ చంద్రబాబు వస్తే జగన్ పరిస్థితి ఏమిటి? మోడీ వచ్చి జగన్ వస్తే చంద్రబాబు పరిస్థితి ఏమిటి? ఇక్కడ రేవంత్ రెడ్డి పరిస్థితి ఏమిటి? ఎట్లా ఉండవచ్చు? మనం ఇందాక చెప్పుకున్నాం, అక్కడ మోడీ చంద్రబాబు వస్తే జగన్ ఏంటో అర్థమైపోయింది. జగన్ ఏంటో మనకు అర్థమైంది. ఒకవేళ మోడీ వచ్చి జగన్ వస్తే ఇమ్మీడియట్గా మోడీ జగన్ దగ్గర తీసుకునే అవకాశం ఉంది. గత 5 సంవత్సరాలు ఏమైందో మోడీ చంద్రబాబు నాయుడిని ఏ క్షణమైనా, ఒకవేళ చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకపోతే, ఒకవేళ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాకపోతే ఏ క్షణమైనా మోడీ ఆయనను డంప్ చేసే అవకాశం ఉంటుంది, ఆయనను వదిలించుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయనకు ఎంపీలు చాలా ఇంపార్టెంట్, ఆయనకు జగన్ చాలా ఇంపార్టెంట్ అవుతాడు అప్పుడు. ఎందుకంటే లాస్ట్ టైం చూసినాం, అసాధ్యము. ఇప్పుడు ఒక్క కేసుకే భయపడిపోయి, ఒక్క ఈడీ కేసుకు కవితపోయి జైల్లో ఉంది. అధికారంలో ఉంటే వేరే ఉంటుంది, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇమీడియట్గా అటువంటిది అవుతుంది. మొదటిది, రేవంత్ రెడ్డికి నిజానికి చాలా చాలా కీలకం ఈ పీరియడ్. ఎందుకు చాలా కీలకం అంటే, మనం మోడీ మనుషులు, బీజేపీ మనుషులు ఎవరో కాదు. నేను ఎందుకు మోడీ మనుషులు అంటున్నానంటే, లక్ష్మణ్ మోడీతోటి సమానమైనటువంటి ఫోరమ్స్లో కూర్చునేటువంటి వ్యక్తి. ఆయన నేషనల్ ఎలక్షన్ కమిటీలో ఉంటాడు, ఆయన నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్, ఆయన చాలా కీలకమైనటువంటి మనిషి మనకు లక్ష్మణ్. ఆయన చాలా హంబుల్గా ఉంటాడు, డాంబికాలు ఉండవు కాబట్టి అనుకోము. ఆయన చెప్తున్నాడు రేవంత్ రెడ్డి ఉండడు. నిన్న కూడా మాట్లాడిన ఆయన లేదు, ఇది వాస్తవం. అంటే మనం ఎవరైనా ఏం కోరుకోవాలి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఏం కోరుకోవాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలా, ఇక్కడ ఎంపీలు గెలిచినా గెలవకపోయినా ఫరక్ పడదని అనుకోవాలి. ఎందుకంటే మోడీకి ఉన్నటువంటి కోపం ఏమిటంటే, ఇప్పుడు 2 రకాలైనటువంటి అంశాలు. అమిత్ షా ఉంటాడు కదా మోడీ ఉంటే, మీ డీప్ ఫేక్ వీడియో కేసు వస్తుంది కదా, రాదా? ఎలక్షన్స్ అయిపోయినాకన్నా రావాలి కదా. ఆల్రెడీ ఉన్న కేసులు ఉన్నాయి కదా, ఓటుకునేటనండి, ఇంకోటి సుప్రీంకోర్టులో ఉంది కదా. మోడీ ఇన్స్టిట్యూషన్స్ మేనేజ్ చేయడం కష్టమా? ఈడీలు, బేడీలు, కేడీలు, బీడీలు అన్నీ ఉంటాయి కదా. ఒకవేళ మీరు అనుకూలంగా ఉండకపోతే, ఆయన గత 10 సంవత్సరాలలో 13 రాష్ట్రాలలో 8 ప్రభుత్వాలను పడగొట్టినాడు. ఒక్కొక్కసారి 2 సార్లు కూడా పడగొట్టినాడు. తన వైపు ఎవరినైనా తిప్పుకోగలిగినాడు. హిమంత బిశ్వ శర్మ అనేట ఆయన ఒక కరుడు కట్టిన కాంగ్రెస్ నాయకుడు. రేవంత్ రెడ్డి కంటే కరుడు కట్టిన కాంగ్రెస్ నాయకుడు. రేవంత్ రెడ్డి కన్నా కొంత మిగతా లిబరల్ ఫేస్ ఉంది. అటువంటి వాడిని తీసుకుపోయి ఇప్పుడు కరుడు కట్టిన బీజేపీ నాయకుడిగా చేసుకోలేదా? శరద్ పవార్కి నీడలాగా ఉన్న ఆయన అల్లుడిని అజిత్ పవార్ నమిలి మింగేయలేదా ఒక్క నిమిషం? షిండే కూడా షిండేనే వేరు కనీసం. ఇప్పుడు ఈయన అంటే జస్ట్ హరీష్ రావు లాగా, అజిత్ పవార్ హరీష్ రావు లాగా, నీడలాగా. ఆయన మొత్తం 40 ఏళ్ళ రాజకీయ ప్రస్థానంలో అజిత్ పవార్ లేకుండా లేడు. ఫైన్, అటువంటిని తీసుకుపోయి ఆయన మీద ఉన్న కేసులు కూడా ఎత్తేసినారు కదా ఇప్పుడు. సో ఈ ప్రమాదం ఉంటుంది. నిజానికి ఎక్కువ ప్రమాదం రేవంత్ రెడ్డికి ఉంటుంది. ఒకవేళ రాహుల్ అయితే రేవంత్ రెడ్డికి దానిలో ఇబ్బంది లేదు. అక్కడ ఏపీ రాహుల్ అయితే కూడా అంటే నేను అనుకుంటున్న దానిలో మనం ఇందాక అనుకున్నాం కదా, ఒక కొండ చిలువకు నాగబాముకు ఉన్నంత తేడా ఉంటుంది ఎప్పుడైనా సరే. రాహుల్ కక్షగట్టి చేసేటువంటి ఆస్కారం లేదు. రెండవది, ఏపీలో ఒకటి అడ్వాంటేజ్ ఏమంటే, చంద్రబాబు నాయుడు అధికారంలోకి కనుక రాకపోతే, చంద్రబాబు నాయుడుకి ఎక్కువ స్థానాలు లేకపోతే, జగన్ను మోడీ అనే తీసుకుంటాడు, రాహుల్ అనే తీసుకుంటాడు. ఎందుకంటే ఇద్దరు అవుతుంది. జగన్కి ఆ ఇబ్బంది లేదు. జగన్కి రావాల్సింది ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎంపీ సీట్లు ఎన్ని వస్తాయి, దాన్ని బట్టి ఆయన సర్వైవల్ రేట్ అనేది ఉంటుంది. చంద్రబాబు నాయుడు పొరపాటు ఏం చేసిండంటే, ఎక్కువ సీట్లు బీజేపీకి ఇచ్చిండు అండ్ పవన్ కళ్యాణ్కి ఇచ్చినాడు ఎంపీ సీట్లలో. ఎట్లా చూసినా సరే, ఒకవేళ పొరపాటున కనుక ఈయనకు తక్కువ ఇచ్చి జగన్కి ఎక్కువ వస్తే, చంద్రబాబు స్టేట్లో అధికారంలో వచ్చినా సరే జగన్ ఏం చేయలేడు. ఎందుకంటే ఈయన ఎంపీలు అక్కడ సపోర్ట్ చేస్తారు మోడీ. డోకలేదు. ఇది ఒక సంక్లిష్టమైన, మిగతా రాష్ట్రాల్లో లేని డైనమిక్స్ డెఫినెట్గా తెలంగాణ ఫలితాల తర్వాత. అంటే ఇప్పుడు రాజకీయాలు రేపటితోటి చాలామంది చెప్తున్నారు జూన్ 4 తోటి మొత్తం అయిపోతుందని. ఆంధ్రప్రదేశ్లో జూన్ 4 తోటి ఆట మొదలవుతుంది, వేట మొదలవుతుంది, వేలంపాట కూడా మొదలవుతుంది. ఇక్కడ తెలంగాణలో జూన్ 4 తర్వాత
ఒక కొత్త రాజకీయ సమీకరణలకి ఆస్కారం ఉంటుంది. మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి కేసీఆర్ ఫ్రెండ్షిప్ చేసుకున్నా కూడా, ఎందుకంటే బీజేపీని నిలువరించాలని అంటే, ఒకవేళ బీజేపీ కూలగొడుతుంది అనుకుంటే బీజేపీ ఏకనాథ్ షిండేలను దోనాథ్ షిండేలను తయారు చేస్తుంది అనుకుంటే ఒక తీర్నాథ్ షిండేలాగా తయారైపోయేటువంటి పరిస్థితులు ఉంటే 34 మందిని మీ 39 మందితోటి నన్ను కాపాడమని ఒక ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మనం కలిసి పనిచేద్దామని చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కేసీఆర్ మొండోడు కాబట్టి నో చెప్తాడు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇటు కేసీఆర్కైనా అటు రేవంత్ రెడ్డికైనా మొత్తంగా తెలంగాణకైనా ప్రమాదం అనేటువంటిది, భయం అనేటువంటిది ఒక జాతీయ పార్టీగా భారతీయ జనతా పార్టీతో వాళ్ళ అస్తిత్వాలకు సంబంధించినంత వరకు భారతీయ జనతా పార్టీతో ఉంటుంది. కాబట్టి రాజకీయాలలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ ఉండరు. ఒకవేళ అట్లా ఉంటాడు అనుకుంటే వాడు జంధ్యం వేసుకొని జపం చేసుకోవడం మంచిది తప్ప రాజకీయాలకు రాకూడదు. రాజకీయాలలో ఎవడైనా సరే నీ మిత్రుడే అవుతాడు, ఏ సందర్భాన్ని బట్టి ఎవరైనా సరే నీ శత్రువు అవుతాడు. నంబర్ 1. నంబర్ 2, నేను చాలాసార్లు చెప్తుంటాను, రాజకీయాల్లో గతం అనేటువంటిది ఉండదు. మనం లాస్ట్ టైం కూడా ఒక సందర్భంలో చర్చ వచ్చింది. గతం అనేది రాజకీయాల్లో ఉండదు. రాజకీయాలలో వర్తమానం మాత్రమే ఉంటుంది. భవిష్యత్తు పరిణామాలని ఇవాటి వర్తమానం డిసైడ్ చేస్తుంది. ఇవాళ వర్తమానం ఏంటంటే మన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు. ఈ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను బట్టి మిత్రువులు శత్రువులు మారుతుంటారు తప్ప ఎన్నికల ముందున్న వాతావరణం, ఎన్నికల పరిస్థితులు ఉండవు.